సో హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మనం ఒక సరికొత్తమైన ఎక్స్పెరిమెంట్తో మీ ముందుకు వచ్చాము. అదేంటంటారా, కొబ్బరి బొండంలో చికెన్ తయారీ. సో అవుతుంది అంటావా? చెప్పలేము. సో అదే మా బాయ్స్ చూసారుగా ఎంత ఎనర్జీతో ఉన్నారో. ఈ ఎనర్జీతో కొత్త వీడియో మీ ముందుకు వచ్చేస్తున్నాం. ఏమో ఫ్రెండ్స్, లాస్ట్ దాకా అయితే చూద్దాం, అవుతుందో అవ్వదో చెప్పలేము. కానీ మన అన్న చేస్తే అసలుకి అది అదిరిపోద్ది. కొబ్బరి బొండాలో చూద్దాం, కొత్తగా ట్రై చేద్దాం. మీరు కూడా ట్రై చేయండి. అక్కడ కొబ్బరి బొండంలో ఇలా ఎప్పుడు చేయనంది మేము చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, నాకైతే గోధుమ పిండి టమాటా పుదీనిచ్చారు ఫ్రెండ్స్. పదండి. కర్రలు అయితే రెడీ చేసేసినాం. అడవి మాత్రం గట్టిగా ఉంది, చాలా దూరం వచ్చాం. అడవి అయితే గట్టిగా ఉంది, చాలా దూరం వచ్చాం ఫ్రెండ్స్. చేద్దాం. అరే కత్తి మంచి పదును పట్టరా, కొడితే కొబ్బరి బొండం తెగాలి. మన కొబ్బరి ఒకటి కొట్టి చూసిన, ఒక బోండా అయితే కొట్టి చూసిన, అది తెగట్లే. ఇంకో బోండా కొట్టాలి ఇప్పుడు. నాకు కూడా చాలా థ్రిల్లింగ్ ఉందన్న, కొబ్బరి బోండాలో చికెన్ ఎలా వస్తుందో అని చెప్పి చాలా థ్రిల్లింగ్ ఉందన్న. ఎంత టైం అయినా సరే తినేసే పోవాలా, ఇక వేరే లెవెల్ ఉండాలి కర్రీ మాత్రం. చికెన్ అంటేనే అది వేరే ఉంటది. చూసారుగా గైస్, మా బాయ్స్ అయితే ఒక్కొక్క పనిలో చాలా బిజీగా ఉన్నారు. అందరూ ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా రాబోతుందని చాలా థ్రిల్లింగ్ గా ఉన్నారు. సో మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ థ్రిల్ని పొందండి. అంతలోపు ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, చికెన్ అయితే శుభ్రంగా కడుక్కుందాం. అల్లం ప్రేసేనా బాలు? ఏం కొడుతున్నారు? మొత్తం నా మీదే పడుతుంది. మనకు అన్ని ఉన్నాయి. రాకులు న్యాచురల్నా? మన చెట్టుగా ఇంటిగా. ఓకే, ఎన్ని తెచ్చినావు? 3 4 సరిపోతాయి అంటవా? 4 మొత్తం 8 అయితే చిన్న ముక్కలు నింపుదాం అంటవా? వాటర్ లేదు. కొబ్బరి బొండాలు కటింగ్ అయిపోయిందా? అయిందిగా, ఒకటి ఉంది అనుకుంటా. మంట చూడండి ఒకసారి. నువ్వైతే అది గడిగేసినా. కొబ్బరి బొండ అయితే వాళ్ళకి తెలియకుండా తెచ్చేసిన, సాగేసి అక్కడ మళ్ళీ పెట్టేద్దాం. అరే నా అయితే రెడీ అయిపోయినాయిరా. అన్ని అయిపోయిన గోధుమ పిండి కూడా బిస్కుతారా మరి? అదొకటి చేద్దాం. ఎక్కడ మిగిలిందన్న? గిన్నె కూడా ఉంది, గిన్నెలో బిస్కేయండి అన్న దాన్ని. గిన్నె ఉంది, గిన్నెలో బిస్కేయండి. ఎవరు రీడు కొబ్బరి బొండ ఈడ పెట్టిండు. సో ఫ్రెండ్స్, కొబ్బరి బొండంలో మనము చికెన్ అయితే ఉడకబెట్టబోతున్నాం. సో కొబ్బరి బొండాలను మనం ఫస్ట్ కవర్ చేయడానికి గోధుమ పిండితో మనం దాన్ని ప్యాక్ చేసేపోతున్నాం. సో ఫస్ట్ గోధుమ పిండి కలుపుకుందాం. మంట మీద ఇట్లా పెడితే రాలిపోతాయి, సరేనా? మంట రాగానే మంట మీద పెట్టేది మొత్తం. సో బాలు, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా ఒక స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం. దానికి తగ్గట్టు మనం అన్ని మసాలాలు చికెన్ కలిపి మ్యారినేట్ చేసుకుందాం. అన్ని రెడీగా ఉన్నాయి, మనం ఇంకా కలిపేయటమే లేట్. ఇంకా ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చికెన్ మ్యారినేట్ ప్రాసెస్ స్టడీ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. గరం మసాలా ఇంకా టేస్ట్.
కొబ్బరి బొండాలు దిగినాయా? మొత్తం అయిపోయాయి. కొబ్బరి బొండాలు రెడీయా? రెడీ. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. చాలా టైం అయిపోతుంది ఇప్పటికే మనకి. విశ్వాసం రాదు. ఓకే, ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి. మసాలాలు అన్నీ కలిపేసాం, కారం, ఉప్పు, నూనె అన్నీ కలిపేసాం. ఇప్పుడు డైరెక్ట్ కొబ్బరి బొండం వేసుకొని ఇంకా మనం ఇంకా రెడీ చేయటమే లేట్. ఇంకా మనకి వెళ్ళి చూడండి ఎట్లా ఉందో. తినబుద్ధి అవుతుంది. కొబ్బరి బొండం వేసేస్తున్నాయి. ఇక గట్టిగా పట్టింది ముక్కకి కారం, మసాలా, కారం అంతా పొయ్యి మీద పెట్టేసి ఇంకా లేట్ చేయటమే మనం. మళ్ళీ దీని మీద చపాతీ పెట్టాలి. చపాతీ పిండి మంచిగా చేసేసి దాని మీద క్యాప్ లాగా పెట్టాలి. మా ఊళ్ళు గోధుమ పిండి ఏమంటే మైదా పిండి తెచ్చారు ఫ్రెండ్స్. ఇదేమో అంటుకోవట్లేదు, కానీ ఏదో ఒకటి ఇప్పుడు కానియాలి మనం. ఏంద్రా మొత్తం మూసేశారా? మొత్తం పూసేసామన్న. అవి కూడా అయిపోయినాయా మరి? కూడా అయిపోయినాయి, రెడీగా ఉన్నాం. ఇక 4 తెచ్చి పెట్టడమే. ఓకే, అయిపోయినాయి అవి కూడా. మరి వస్తుందంట్రా మంచిగా? సరే పెట్టండి మరి, మంట మీద చూద్దాం. మనమైతే చిన్నగా పెట్టు. 1 ఫ్రెండ్స్ చూసారు కదా, బోండాలు అయితే మనం ప్రిపేర్ చేసుకొని చికెన్ ఇందులో పెట్టేస్తాము. ఇవి బాగా ఉడికినట్లయితే మనము ఇవి రెడీ కావడానికి ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ అయితే టైం పట్టవచ్చు. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇదైతే ఉడికింది, ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఉడికింది బాగా, ర్యాంపులు ఉంది. వావ్, చాలా బాగుంది. ముక్క కూడా చాలా ఉడికిందన్న, బాగుంది. సూపర్ ఉంది, చాలా బాగుందన్న. ముక్క కూడా బాగా ఉడికింది, మామూలు కాదు. చాలా బాగుంది కొబ్బరి బొండాలు చికెన్. ఏమో అనుకున్నాం కానీ ఫ్రెండ్స్, కొబ్బరి బోండంలో చికెన్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అసలు అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఇలాంటి కొత్త కంటెంట్ కోసం మా కుర్రోళ్ళ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. బయట పడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. చాలా ఉడికింది అన్న, ముక్క మాత్రం బాగా ఉడికింది. వంట మాత్రం అదిరిపోయింది. కుర్రోళ్ళ వంటలు చాలా బాగుందన్న, సూపర్ వచ్చింది. ఉల్లిగడ్డ ముగ్గు ఉల్లిగడ్డ ముక్కలు
ఇది తినట్లే రాదు చేసుకో